వచ్చేటటువంటి వైదికమైనటువంటి ఆచారాన్ని, వేదాలు ఉపదేశం చేసినటువంటి మంచి కార్యక్రమాలని చక్కగా అందిపుచ్చుకొని మన ఈ తెలుగు వాళ్ళు అతి సామాన్య కుటుంబాల్లో కూడా ఆచరణలో వచ్చేట్టుగా చేసుకోగలిగారు. ఇది మన వాళ్ళు చేసుకున్నటువంటి అదృష్టం. ఎందుకోసం అంటే మీకు ఒక మాట చెప్తా. మనం ఈ వేల్టిని కొత్త సంవత్సరం అని జరుపుకుంటున్నాం. ఉగాది అని అంటాను నేను. దీన్ని యుగాది అని కూడా అంటారు. సహజంగా మనం అనాల్సినటువంటి మాట యుగాది అనే, కానీ ఆ యుగాది క్రమంగా మాటల్లో ఉగాది కింద మారిపోయింది. ఎందుకు వచ్చింది ఈవేళ ఉగాది అని దీనికి పేరు? ఏం చేస్తారు ఈవేళ ఉగాది నాడు? 3 పనులు చేయమని చెప్పారండి మన వాళ్ళు. ఏమేంటవి? చక్కగా ప్రొద్దున్నే లేవగానే అభ్యంగన స్నానం చేయండి. రెండవది పంచాంగాన్ని వినండి. మూడవది వేప పువ్వు పచ్చడి తినండి. 3 పనులు చేయమని చెప్పారు. కొత్త సంవత్సరం ఆరంభమైంది అని అనగానే ఈ 3 పనులు చేయమని చెప్పారు మన వాళ్ళు. అభ్యంగన స్నానం ఒంటికి శుద్ధి. రెండవ పని పంచాంగము వినుట, మనస్సుకి ఒక శక్తిని కలిగించుకోవడం. ఎటువంటి వాతావరణాన్నైనా తట్టుకోగలిగేటట్లుగా మనని మనం ప్రిపేర్ చేసుకోవడం. ఈ 3 పనులు మన తెలుగు వాళ్ళే చేస్తారు.